ఇగో ఈడోడో తెలుగు స్క్రైబో గిలుగు స్క్రైబో అనట. ఈ కేటీఆర్ని చెప్తా ఉన్నా, నువ్వు ఏం చేసినా మమ్మల్ని ఏం పీకలేవు. మేము పైసలు తిన్నోళ్ళం కాదు, ఫ్యూచర్లో తినేటోళ్ళం కాదు, కాళేశ్వరం ముంచిన వాళ్ళం కాదు, గ్రాడ్యుయేషన్ పిల్లగాళ్ళ ఫీ రీఎంబర్స్మెంట్ ఆపిన వాళ్ళం కాదు, గరీబ్ వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు పైసలు కేంద్రంకి వెళ్ళి సరిగ్గా వాడుకోక డైవర్ట్ చేసుకొని బెనిఫిషరీ లిస్ట్ ఇయ్యక 2015-16 వచ్చిన పైసల తర్వాత మీరు లిస్ట్ ఇయ్యక ఆగిపోయినాయి కాదు, ఎన్ఆర్ఎల్కి మోసం చేసినోని కాదు, ఇట్లా చాలా ఉన్నాయి. నేను మహేష్ కుమార్ గౌడ్ని అన్న మాట జర్నలిస్ట్ని అన్నా అన్నట్టు పెట్టినాం. ఎవడు ఓ పనికిమాలిన ఒకటి ఆఫీస్ తీసుకున్నాడు ఈ కేటీగాడు, ఇక్కడ రోడ్ నెంబర్ 12 అందులో ఇది ఒకటి స్క్రైబు, ఇంకో 4-5 ఛానళ్ళు ఇవన్నీ పెట్టుకొని ఒకటో ఇది పేపర్ నడుపుతారు, ఆడికెళ్ళి నడుపుతా వాళ్ళ పేపరు ఇవన్నీ పెట్టుకొని సూలకుట్ల పనులని చేస్తూ ఉంటాం. మేమేం తగ్గేది ఉండదు మిస్టర్. నీ లెక్క మేము తప్పులు చేయలేదు, ఫ్యూచర్లో చేయము. మాకు నీ లెక్క కక్కుర్తి కాదు, స్వంతంగా వచ్చిన వాళ్ళము. 2017 రేపు 15 ఆగస్టు, రేపు 9 సంవత్సరాలు నిండి 10వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం మేము. పాలిటిక్స్, బీజేపీ మేము స్వంతంగా వచ్చిన వాళ్ళము. అయ్యా ముఖ్యమంత్రి వస్తే బాగా మింగి వచ్చిన వాళ్ళం కాదు. రెండోది ఏంది, ఆనాడు 17 వచ్చినప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి బిడ్డని ఓడగొడతా అని చెప్పి ఓడగొట్టిన వాళ్ళము. ఆనాడు గత ముఖ్యమంత్రిని రెండోసారి ఎక్కువ మెజార్టీతో గెలిచిన వాడిని కూడా కేర్ చేయలే. నిన్నేం కేర్ చేస్తాం రాబాయ్? పనికి మాలిన వీడియోలు ఎడిటింగ్ చేసుకుంటే పెట్టకుర్రి. బాజాప్తా అన్నోన్ని అన్నా, జర్నలిస్ట్ని అనాల్సిన అవసరం మాకు లేదు. నీ లెక్క దురాహంకారం అసలే లేదు మాకు. చలో ఏం పిక్కుంటారు పిక్కుర్రి. ఇప్పుడే చెప్పిన బేవకూఫ్ వినాలే చెవులు. కౌన్సిలర్కి గెలవనోడి గురించి అరగకరా నాకు. కౌన్సిలర్ కూడా గెలవనోడు ఏమడుగుతారా నన్ను? ఆ రేవంత్కి చెంచాగిరి చేసిండని ఇచ్చిండ్రు. ఆయనకి ఏంది పిఆర్ పాలిటిక్స్ కూడా తెలియదు. ఏ రాష్ట్రాలలో ఏమి ఇస్తున్నారు ఎవరు పీసీసీ ఆయన ఫస్ట్ కౌన్సిలర్ గెలుము. ఇప్పుడే చెప్పిన బేవకూఫ్ వినాలే చెవులు. కౌన్సిలర్కి గెలవనోడి గురించి అరగకరా నాకు. కౌన్సిలర్ కూడా గెలవనోడు ఏమడుగుతారా నన్ను? ఆ రేవంత్కి చెంచాగిరి చేసిండని ఇచ్చిండ్రు. ఆయనకి ఏంది పిఆర్ పాలిటిక్స్ కూడా తెలియదు. నిజామాబాద్లో నేను ఏ వార్డులో నిల్చుంటాడో, బీజేపీ వార్డులో 28 గెలిచినాము, ఏ వార్డులో నిల్చుంటాడో చెప్పనుంటే ఆడ కార్పొరేటర్ని రేపు రిజైన్ చేపిస్తా. 28 వార్డులలో ఆయన ఇష్టం ఉన్నది చూస్ చేసుకోవాలి. ఈయన కూడా ప్రశ్న అడుగుతాడు, మేము జవాబు చెప్పాలి. ఆయనకి కౌన్సిలర్కి వెళ్ళడానికి ప్రభుత్వం ప్రోటోకాలు, దేశంలో 83 కోట్ల మందికి ఇస్తున్నాడు ఫ్రీ రేషను. ఆయన ఫోటో లేకుంటే ఈ బోండం ఫోటో ఉంటుందా మీ మహేష్ కుమార్ గౌడ్ది? బోండం లెక్క తయారై ఫోటో ఉంటుందా? ఎవరు ఫోటో పెడతారు మరి? లిలీపుట్ ఫోటో పెడతారు.